ఆఫ్ పొలిటికోస్ నేను మీ లక్ష్మీరాజరాజు. వైకాపా మాదిరిగా మన విధానం కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. దౌర్జన్యాలు, బెదిరించడం మన పార్టీ సంస్కృతి కాదని చెప్పారు. మా హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపారని ప్రచారం చేశారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిరంతరం బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు. మా దురదృష్టం ఏంటంటే నిజాలు గడప దాటేలోపే చంద్రబాబు అబద్ధాల ప్రపంచాన్ని చుట్టేశారు అని అన్నారు. జగన్ అసెంబ్లీ కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తే వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం ఆయనకు తెలియకుండా రిజిస్టర్లో సంతకాలు చేయడం ఆ పార్టీలో అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తుందని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మంత్రులు సీతక్క, కొండ సురేఖ కలిసి మాజీ సీఎం కేసీఆర్ ను మేడారం మహాజాత్రకు ఆహ్వానించారు. కృష్ణా జలాల అంశంలో ప్రజలను కేసీఆర్ పదే పదే మోసం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే ఆయన ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు గురువారం స్పందించింది. కేవలం సంస్థలు, కార్యాలయాల దగ్గర నుంచి మాత్రమే వాటిని తరలించమన్నామని పేర్కొంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్లోని ఓ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మాదక ద్రవ్యాలలో పట్టుబడిన 2 భారతీయులను దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో రాజకీయ నేతపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన అజ్బీర్ ముసబ్బీర్ ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ చిత్రం జననాయగన్ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. దీంతో బుక్ మై షో ఏకంగా 4.5 లక్షల టికెట్లను రద్దు చేసి రీఫండ్ చేయాలని నిర్ణయించింది. ఇంత భారీ స్థాయిలో ఒకేసారి రీఫండ్ జరగడం ఇదే మొదటిసారి. నటి, వ్యాఖ్యాత అనసూయ స్వేచ్ఛ, ఫెమినిజం, ట్రోల్స్ అంశాలపై మాట్లాడారు. తాను ఫెమినిస్ట్నే కానీ పురుషుల వ్యతిరేకిని కాదని తన అభిప్రాయాన్ని చెప్పినంత మాత్రాన దాన్ని ఇతరులు వివాదంగా మారుస్తున్నారని అన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ సంచలన విజయం సాధించింది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి చివరి వరకు గొప్పగా పోరాడి ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఇవి పొలిటికోస్ నుంచి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.